తెలంగాణలో మరి పరిస్థితి ఎట్లున్నది? కాంగ్రెస్ పార్టీ అచ్చి 2.5 ఏళ్ళు అయితాంది. మరి ఆయన పాలన ఎట్లున్నదో ఒకసారి చెప్పండన్న? ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రము సాధించాలనేది ప్రజల యొక్క 60 సంవత్సరాల ఆకాంక్ష అది. హ్మ్. అది సాధించడం. సాధించడంతో ప్రజలు గూడా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ పోరాటం జరిగింది. తెలంగాణ వచ్చింది గాబట్టి, హ్మ్. కేసీఆర్ గారికి ఈ తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ ఈ స్వరూపం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి అనేది ప్రజలు తెలుసుకున్న తర్వాత మొదటిసారి మనకి 2014లో మనకు అవకాశం ఇచ్చారు. హ్మ్. తర్వాత 2018లో గూడా అంతకన్నా ఎక్కువ సీట్లతోటి మనకు అవకాశం ఇచ్చారు. అయితే మనకేందంటే సారు ఎంతసేపున్నా తెలంగాణ ఉద్యమానికి రావటానికి కారణం, తెలంగాణ రాష్ట్రం ఈ డిమాండ్ రావటానికి కారణం ఏంటి అంటే నీళ్ళ సమస్య మనకి. హ్మ్. ఈ నీళ్లు లేకపోవడం, తెలంగాణ ఎడారిగా మారిపోవడం, తెలంగాణ రైతాంగం ఆత్మహత్యలు చేసుకోవడం, ఆకలి చావులు చనిపోవడం, తర్వాత వలస కూలీలుగా మారిపోవడం, హ్మ్. అనేక సమస్యలు నక్సలైట్లుగా మారిపోవడం, హ్మ్. ఇట్లాంటి సమస్యల నుంచి బయటపడ్డ తెలంగాణకి అవన్నీ సారుకు తెలుసు గాబట్టి, అవన్నీ చూశాడు గాబట్టి, అంతకుముందు తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఉన్నాడు గాబట్టి, తెలంగాణ మీద మొత్తం తిరిగున్నాడు గాబట్టి, హ్మ్. కాబట్టి వారు ముఖ్యమంత్రిగా ఒక రైతు బిడ్డ కాబట్టి దాంట్లోనే మళ్ళా. తను ఎప్పుడైతే వచ్చాడో ఇవన్నీ తెలుసు గాబట్టి దీనికి ఎక్కడ తెలంగాణకు పుండెక్కడున్నది, మందెక్కడ పెట్టాలనే విషయం ఆయనకు తెలుసు. హ్మ్. కాబట్టి వెంటనే ఏం చేశాడంటే మిషన్ కాకతీయ గాని, మిషన్ భగీరథ గాని అంటే ఒకటేమో సేద్యం కొరకు నీళ్లు, హ్మ్. వ్యవసాయం కొరకు. రెండోది తాగునీళ్లు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ. హ్మ్. దాంతో పాటు కాళేశ్వరం. ఇవన్నీ గూడా చేయటం ద్వారా ఏమైందంటే తెలంగాణలో దానికి వ్యవసాయానికి ఇంకా గావాల్సింది ఏందంటే కరెంటు. హ్మ్. 24 గంటల ఉచిత కరెంటు. ఇవన్నీ గూడా ఒక ప్లాన్ ప్రకారంగా సిస్టమాటిక్‌గా సార్ చేసుకుంటూ వచ్చాడు. హ్మ్. దాని తర్వాత ఏమైందంటే తెలంగాణలో విపరీతంగా మనకి అవకాశాలు రైతాంగానికి అంతకుముందు ఎడారి, బీళ్లు బారి, బీటెలు బారి తెలంగాణని మనం నీళ్లు రావడం ద్వారా అంతా సేద్యంలోకొచ్చింది. హ్మ్. అది ఏ పరిస్థితికి పోయిందంటే తెలంగాణలో ఏ మూలలో గూడా ఒక గుంట భూమి వేస్ట్ గాకుండా హ్మ్. రైతాంగం ఒకనాడేమో అంతా ఎడారే, ఒకనాడేమో అంత నెర్రెలు బారిన నేర్లే, బీడు భూములే, హ్మ్. సండ్ర చెట్లు, తుమ్మ చెట్లు, సర్కారు చెట్లు, హ్మ్. లొట్టపీస్ చెట్లు ఇట్లాంటి పరిస్థితి ఉండే. ఏడికి పోయినా, ఏ మూలకు పోయినా మంగళగిరి చెట్లు అసొంటి తెలంగాణ ఏమైంది మొత్తం గూడా సేద్యంలోకి వచ్చేసి ఆంధ్రలో గనక ఎట్లా చేశారో సాగు అట్లా చేసుకున్నాం మనం.